వరి కోతలు మొదలు కావడంతో అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి తెలిపారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు. రైతులు పండించిన ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం, అంగిరెడ్డిపల్లి, మర్పడగ, సిరిసినగండ్ల, దమ్మకపల్లి, కొండపాక, తిమ్మారెడ్డిపల్లి గ్రామాలలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా గ్రామాల సర్పంచులు, పీఎస్సీఎస్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే వరి ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబెట్టి తీసుకురావాలన్నారు. హమాలీ కూలీలు ధాన్యం తూకం వేసే సమయంలో రైతులను మోసం చేయొద్దన్నారు. వడ్లు కొనుగోలు జరిపిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయని అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన ధాన్యాన్ని అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఓ శివరామకృష్ణ, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. బందారం, అంగిరెడ్డిపల్లి, నాచారం, మార్పడగ, సిరిసినగండ్ల, దమ్మకపల్లి, కొండపాక, తిమ్మారెడ్డిపల్లి గ్రామాల్లో ట్యాక్స్ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కోతలకు ముందే బిఫోర్ ఒక 10 రోజుల ముందు అన్ని సెంటర్లు ఓపెన్ చేసాం. ఇక్కడ కూడా రైతులకు ఇబ్బంది కావద్దు. ఈరోజు మొదటి రకానికి 2308 రూపాయలు ఇస్తున్నాం, మామూలు వాటికి 2369 ఇస్తున్నాం. ఇక్కడ కూడా రైతులు ఏంటంటే జల్లి ఇచ్చి న్యాచురల్ స్టార్ట్ చేసి ఇస్తే సకాలంలో కాంటా వేసి కూడా 24 గంటల డబ్బులు వస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా మాకు సహకరించాలి. ఇక్కడ ఏ లోపం లేకుండా కూడా రైస్ మిల్లతో కానీ ఇక్కడ అమలు లోపం లేకుండా చూస్తాం. ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం రైతులకు ఇబ్బంది కలగకుండా చేయాలి. వాళ్ళకి సమస్యలు ఉంటే సీఓకి చెప్పాలి, సీఓ మాకు చెప్తే వెంబడే పరిష్కరిస్తాం. ఎందుకంటే మేము ఉన్నది రైతుల క్షేమం కోసమే. ఇలా మా రేవంత్ అన్న ఆధ్వర్యంలో ప్రజాపాలన ఇక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఎందుకంటే ఈ రైతుల ఆశీర్వాదం ఉంటే కూడా మరొకసారి మా గవర్నమెంట్ వచ్చి కూడా రైతులకు చేస్తాం. మొన్న రైతు భరోసా చేసినాం, రైతు రుణమాఫీ చేసినాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకంటే మేము రైతుల పార్టీ కాంగ్రెస్ కాబట్టి రైతులే ముఖ్యం కాబట్టి రైతుల కోసమే క్షమించి రాబోయే కాలంలో రైతే రాజు లెక్క చేస్తాం కాబట్టి మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో పీఎస్సీఎస్ వారి ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల నుంచి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తే దళారులను నమ్మి మోసపోకుండా రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు పండిన ప్రతి గింజను ఈ పీఎస్సీ సెంటర్ ద్వారా అమ్ముకొని ప్రతి ఒక్క రైతు బాగుపడాలని కోరుకుంటా ఉన్నాం. ఇక చూస్తే ఇదివరకు గతంలో దళారులు నమ్మి మోసపోయి అప్లాపాలై భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చూసినాం. అందుకే ప్రతి ప్రభుత్వం ఆలోచించి కూడా ఈ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అమ్ముకొని ప్రతి రైతు బాగుపడాలని మా ప్రభుత్వాన్ని రేవంత్ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం.